ఆపలేరు. నోబడీ కెన్ స్టాప్ దిస్ ఫ్లో. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. దయచేసి అందరం మ్యూట్ లో పెట్టుకుందాం. దయచేసి మ్యూట్ లో పెట్టుకుందాం. ప్లీజ్ దయచేసి అందరం మ్యూట్ లో పెట్టుకోండి. థ్యాంక్ యూ. అనేకులను క్రీస్తు ఎదుట నిలబెట్టాలని నడిపిస్తున్న నక్షత్రాలు. ఆ నక్షత్రాలను పడగొట్టాలని ఒక నక్షత్రం, నిలబెట్టాలని ఇంకొక నక్షత్రం. మరలా చెప్తున్నాను, ఆ నక్షత్రాలను పడగొట్టాలని ఒక వేకువ చుక్క, ఆ నక్షత్రాలను నిలబెట్టాలని ఇంకొక వేకువ చుక్క. ఏదో ఒక రకంగా తంత్రము చేసి ఒకతో పడగొట్టాలని ఒక తేజ నక్షత్రం ప్రయత్నం చేస్తుంటే, ఏదో రకంగా నిలబెట్టాలని ఇంకొక వైపు చుక్కనైన తేజ నక్షత్రం ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు మనకు ప్రశ్న, నువ్వు పడగొట్టేవాడికి నిన్ను సమర్పించుకుంటావా, నిన్ను నిలబెట్టేవానికి నిన్ను సమర్పించుకుంటావా అనేది ఈరోజు మన ముందున్న ప్రశ్న. ఇప్పుడు చెప్పండి, నువ్వు పడగొట్టే వాని వైపు నిలబడతావా, నిలబెట్టే వాని వైపు నిలబడతావా? వైపు నిలబడతావా, నేను నిలబెట్టే వాడి వైపు నిలబడతాను. నేను నిలబెట్టే వారి వైపే నిలబడతాను. ఆ మాట అందరు చెప్దామా? నిలబెట్టే వాని వైపే నేను నిలబడతానని చెప్తారా? నిలబెట్టు నేను నిలబెట్టే వారి వైపే నిలబడతాను. ఒక్కసారి నీకు అర్థమైందా ఇది పడగొట్టుతున్న తొక్క యొక్క తంత్రమని? ఇక అక్కడ దానికి లొంగి ఉండకూడదు. అది అంతా కూడా ఘట సర్పం యొక్క తంత్రం. ఇక్కడ ఎవరైనా ప్రార్థన చేయండి, చెప్పండి, ఇలా నిలబెట్టే వైపు నేను నిలబడతాను అంటూ ప్రార్థిస్తాం. మహోన్నత పరిశుద్ధులైన ప్రభా, స్తోత్రములు తండ్రి, వందనాలు చెల్లించుకొంచున్నామయ్యా. వందనాలు ప్రభా. ఆయన నా తండ్రి ప్రభా, ఆయన అనేకులను తండ్రి నిలబెట్టాలని ప్రభా నా తండ్రి, ఒక నక్షత్రము పడగొట్టాలని చూస్తుండగా, ఒక నక్షత్రం నక్షత్రాలను నా తండ్రి పడగొట్టాలని ఒక వేకువ చూస్తుండగా, వేకువ చుక్క చూస్తుండగా, అదే నక్షత్రాలను నిలబెట్టాలని ఒక వేకువ చుక్క తేజ నక్షత్రం చూస్తుండగా ప్రభా నాయన, మమ్మల్ని పడగొట్టే వాని వైపు మేము నిలబడకుండా నా తండ్రి ప్రభా, మమ్మల్ని నిలబెట్టేటువంటి ప్రభు సన్నిధిలోనే మేము నిలబడాలని, ఆయన వైపే మేము నిలబడాలని ప్రభా, వాడి తోకతోటి చేస్తున్నటువంటి ఆ తంత్రములకు, ఆ పడగొడుతున్నటువంటి ఆ యొక్క తంత్రములకు మేము ఎవరము పడిపోకుండా నా తండ్రి ప్రభా, మేము ప్రతి ఒక్కరము వాడికి లొంగిపోకుండా నా తండ్రి ప్రభా, ప్రాణాత్మ శరీరములతో నా తండ్రి యేసురాజా మీకే లొంగిపోవటకు విశేషమైన కృపనిమ్మని ప్రార్థిస్తూ మమ్మల్ని నిలబెట్టమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో మీకు వినయంతో ప్రార్థించి పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరు చెప్దాం ఆమేన్. 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 ఇప్పుడు ఆలోచించండి, పడగొట్టాలని ప్రయత్నం చేస్తున్నవాడు ఆది నుండి ఎలా పడగొడుతున్నాడు, నిలబెట్టాలని ప్రయత్నం చేస్తున్నవాడు ఆది నుండి ఎలా నిలబెడుతున్నాడు? ఈ రెండు మనం అర్థం చేసుకుంటే
మనం నిలబడతామని తీర్మానం ఎలా తీసుకున్నామో, దేని వైపు తీసుకున్నామో, అలాగైతే ఎలా నిలబడాలో నేర్చుకుందాం. చెప్పండి, ఎలా నిలబడాలో నేర్చుకుందామని. ఎలా ఎలా నిలబడాలో నిలబడాలో నేర్చుకుందాం. నేర్చుకుందాం. హల్లెలూయా. అందుకుగాను మనం ఒక ఏరియాకి వెళ్దాం రండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 3-4 వచనాలు కలిపి చదువుదాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 3-4 వచనాలు. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనపడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను. దాని తలల మీద 7 కిరీటములుండెను. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగమును ఈడ్చి వాటిని భూమి మీద పడవేసెను. కననై ఉన్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలెనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిల్చుండెను. ఇప్పుడు ఆలోచిద్దాం. ఈ 7 తలలు 10 కొమ్ములు కలిగిన ఇది ఎవరట? ఎర్రని మహాఘట సర్పమట. ఎర్రని మహాఘట సర్పం. ఇది మహాఘట సర్పం. చెప్పండి, ఇది మహాఘట సర్పం అని చెప్పండి. ఇది మహాఘట సర్పం. ఈ మహాఘట సర్పము ఎవరో నేరుగా చూసేద్దాం. ఇప్పుడు చదవండి డైరెక్ట్ గా 9వ వచనం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనం. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాను అనియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. చాలు మనకి ఆ ఘట సర్పం ఎవరో తెలియాలి అంతే. చూడండి ఎవరట ఆ ఘట సర్పం? ఎవరట ఆ ఘట సర్పం? అపవాది అనియు సాతాననియు. ఎవరట? అపవాదియు సాతానుయు. అపవాది అన్న, సాతాను అన్న, మహాఘట సర్పము అన్న ఒకటే. ఇప్పుడు చెప్పండి, ఆ తోకతో పడవేయాలనుకునేది ఎవరు? అపవాది. ఆ తోక ఎవరిది? సాతానుది. అపవాదియు సాతానును అనే ఘట సర్పం, అనే మహాఘట సర్పం కదా. ఇంకా దానికి ఇంకొక పేరు కూడా ఉంటది. ఆది సర్పం అనే ఒక పేరు కూడా ఉంటది. చూడండి 9వ వచనంలో. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు మా పేరు గల ఆది సర్పం. చూసారా, ఆది సర్పం. సో ఇక్కడ గమనించండి, వాడి యొక్క ముఖ్యమైన పని ఒక్కటే. ఏంటో తెలుసా? సర్వలోకమును మోసపుచ్చడమే వాడి పని. మోసపుచ్చడమే వాడి పని. హలో చెప్పండి, సర్వలోకమును మోసపుచ్చడమే వాడి పని అని. సర్వలోకమును మోసపుచ్చడమే వాడి పని. వాడికి ఎన్ని పేర్లు ఉన్నాయో చూడండి. ఆది సర్పమట, మహాఘట సర్పట,
ఇంకా అపవాదట. అపవాది ఆ? సాతానంట. ఇంకా ఇంకా ఎవరట? సాతానట, ఆది సర్పమట. నేనంటాను ఆ రోజు ఏదైనా వనంలో అవ్వమ్మని కలుసుకోవడానికి వచ్చిన సర్పం ఇదే. ఆది కాండంలో కలుసుకున్న ఆది సర్పమైన మహాగట్ట సర్పం ఇదే. దీని పనేంటి? మోసపుచ్చడం. సర్వలోకాన్ని మోసపుచ్చడం. ఆది కాండంలో అవ్వమ్మని ఏం చేసింది? మోసపుచ్చిందండి. ఇప్పుడు రండి ఆది కాండానికి వెళ్దాం. చూడండి, స్త్రీ గురించి దేవుడు స్త్రీతో అడుగుతున్నారు. ఫస్ట్ ఆదాంని అడుగుతున్నారు, నేను తినద్దన్నది తిన్నావా అని చెప్పినప్పుడు ఒకసారి చూడండి 12వ వచనం, 3వ అధ్యాయం 12వ వచనం, ఆది కాండం 3వ అధ్యాయం 12వ వచనం. అందుకు ఆదాము నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకియగా నేను తింటున్నాను. అప్పుడు దేవుడేమంటున్నారు? దేవుడైన యెహోవా, ఒక నిమిషం స్త్రీతో వినండి. ఆదాముతో ఫస్ట్ దేవుడు అడుగుతున్నారు, నేను తినద్దని చెప్పి నీ తిన్నావా అంటే, స్త్రీ నాకు ఇస్తే నేను తిన్నాను అని చెప్పాడు. కానీ స్త్రీని వెంటనే దేవుడు అడుగుతున్నప్పుడు చూడండి ఏమని అడుగుతున్నారు? స్త్రీతో నీవు చేసినది ఏమిటి అని అడుగ్గా వెంటనే స్త్రీ ఏం చెప్తుందో తెలుసా? చూడండి, ఇప్పుడు చదవండి 13. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో నువ్వు చేసినది ఏమిటని అడగగా, స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున తింటున్నాను. అది ఇప్పుడు స్త్రీ గారు కనిపెట్టారు ఏమని? సర్పము నన్ను మోసపుచ్చిందని. మోసపోయేటప్పుడు గుర్తుపట్టలేదు, మోసపోయిన తర్వాత దేవుడు నిలబెట్టిన తర్వాత అడుగుతున్న తర్వాత అప్పుడు గుర్తుపట్టింది, సర్పం నన్ను మోసపుచ్చిందని. ఇలాగనే ఉంటదండి పరిస్థితి. మహిమ గల సింహాసనం ఎదురుగుండా నించున్నంత వరకు నేను మోసపోయానండి, అప్పటి వరకు నేనే కరెక్ట్. మోసం అంటేనే అర్థం పెట్టాల్సిన నీకు తెలియదు నాన్న. మోసం అంటేనే అర్థం నువ్వేం చేస్తున్నావు నీకు తెలియదమ్మా. కానీ మహిమ గల సింహాసనం ఎదురుగుండా నించున్నప్పుడు సమస్తము బట్టబయలవుతుంది. నువ్వేం చేస్తావు అన్ని గుర్తొస్తాయి, ఏం ఆలోచించావు, ఏం మాట్లాడావు అన్ని గుర్తొస్తాయి. హలో, అప్పుడు గుర్తొస్తుంది నేను మోసపోయాను అని. మీరు ఎవరో హాస్పిటల్లో ఉన్నారు, మీ ఫోన్ చాలా డిస్టర్బెన్స్ వస్తుంది, మీరు ఎందుకు మ్యూట్ పెట్టట్లేదు? ఆడవాళ్ళు కాదు, మగవాళ్ళే. మీరు ఎందుకు మ్యూట్ పెట్టట్లేదు? ఇంకెవరికి వాక్యం వినపడ్డం మీకు ఇష్టం లేదా? దయచేసి మ్యూట్ లో పెట్టండి అండి, మ్యూట్ లో పెట్టుకోండి, సరేనా? స్తోత్రం. ప్రతి దినం ఎందుకు చెప్పించుకుంటారండి మ్యూట్ లో పెట్టండి, మ్యూట్ లో పెట్టండి అని? మీకు తెలీదండి, మీకు తెలీదు. మరలా ఈ వాక్యం వింటున్న వారు అనేక మంది ఉన్నారు, వారికి అవకాశం లేక
ఈ టైంలో జాయిన్ అవ్వలేక ఆగిపోయిన అనేక మంది ఉన్నారు. మరి వింటున్నప్పుడు మీరు చేస్తున్న మీ ఫోన్స్ వల్ల వస్తున్న కేవలం మీ అవిధేయత వలన వస్తున్న శబ్దాలు వారికి వాక్యం రీచ్ అవ్వట్లేదు. డిస్టర్బెన్స్ తో చాలా కష్టంగా వినవలసి వస్తుంది. దయచేసి అర్థం చేసుకోండి. మీకు నిర్లక్ష్యంగా ఉందేమో, వారికి లేదు నాన్న. ఏం అడుగుతున్నాం? జస్ట్ మ్యూట్ పెట్టమనే కదా. మ్యూట్ ఒక్కటి పెట్టుకోలేరా? మ్యూట్ ఒక్కటి పెట్టుకోలేరా? మీ దగ్గర నుంచి శబ్దాలు వస్తున్నాయి, దయచేసి మ్యూట్ పెట్టుకోండి. స్తోత్రం. ఆది ఘట సర్పం యొక్క పని మోసపుచ్చడమే. ఇప్పుడు చూడండి, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో మనం నేర్చుకుంటున్నాం. అది ఆది సర్పమును విధేయత అసలు హల్లెలూయా. స్తోత్రం. అమూల్య ఉన్నావరా? ఉన్నాను. ఒక చరణం పాడినానా? నిత్యత్వముపై నన్ను నడిపించి ప్రతి సవాలుకై స్తోత్రం. సంపూర్ణునిగా నన్ను మార్చునట్టి ప్రతి సమయముకై స్తోత్రం. నిత్యత్వముకై నన్ను నడిపించి ప్రతి సవాలుకై స్తోత్రం. సంపూర్ణునిగా నన్ను మార్చునట్టి ప్రతి సమయముకై స్తోత్రం. ప్రతి కన్నీటి తండ్రి కృతజ్ఞతలు నీ ముఖమును దర్శింప కారణమదే. ప్రతి ఓటమికి తండ్రి కృతజ్ఞతలు నీ సన్నిధిని పొందే సమయమది. నీ సన్నిధి చాలు తండ్రి, నీ సన్నిధి చాలు. యేసువలే నన్ను మార్చునట్టు ప్రతి సమయముకై స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. ఇక చూడండి, దేవాది దేవుడు అడుగుతున్నప్పటి వరకు కూడా స్త్రీ గుర్తుపట్టలేదు నేను మోస్తున్నాను. దేవుడు అడుగుతున్నప్పుడు అది కూడా ఏమని, నువ్వు చేసినది ఏమిటి అని. దేవుడు ఏమని అడిగారండి? నువ్వు చేస్తున్నది ఏంటి, నువ్వేం చేస్తావు అని అడుగుతున్నప్పుడు అప్పుడు గుర్తుపట్టింది స్త్రీ ఏమని, సర్పము నన్ను మోసపుచ్చింది. సర్పము నన్ను మోసపుచ్చింది కనుక నేను తిన్నాను అట. అసలు ఇప్పుడు ఆలోచించండి, సర్వలోకమును మోసపుచ్చడమే ఆ ఘట సర్పం యొక్క పని. మోసం ఎవడు కూడా డైరెక్ట్ గా వచ్చి చెయ్యడు, తోకతోనే చేస్తాడు.
మోసము అంటేనే మోసం చేస్తున్నాడు అన్న విషయం తెలియకుండా వాళ్ళు చేస్తారు. అదే కదా మోసం. డైరెక్ట్ గా చేస్తుంది మోసం ఎందుకు అవుతుందండి? మోసము అంటేనే ఇండైరెక్ట్ యాక్ట్. ఆ ఫోన్ కాల్ ని కట్ చేయండి అమ్మా. ఆ హాస్పిటల్లో పనిచేస్తున్న వాళ్ళు తెలీదు నాకు, ఆ ఫోన్ డిస్టర్బెన్స్ అవుతుంది, వాళ్ళకి ఎంత చెప్పినా వినట్లేదు. దయచేసి ఆ ఫోన్ కాల్ కట్ చేయండి లేదా మ్యూట్ లో పెట్టుకోమనండి. మ్యూట్ లో పెట్టుకునేటట్టయితే యాడ్ చేయండి అమ్మా, లేకపోతే కట్ చేయండి, పర్వాలేదు. నాతో డైరెక్ట్ మాట్లాడమనండి. ఎంత బతిమాలుకుంటున్నా సరే అర్థం కావట్లేదా? స్తోత్రం. సరే, ఇక ముందుకు వెళ్దాం. చూడండి, ఫోన్ లైన్ లో ఉన్నవారు ప్రతి ఒక్కరు తెలుసుకోండి, మనకి అనిపించవచ్చు ఎందుకక్క ఇంత డిస్టర్బెన్స్, మనం జూమ్ కాల్లోకి వెళ్ళొచ్చు కదా, అది ఇది అనిపించవచ్చు. దేవుడు మనకి 2018లో ఇచ్చిన ప్రత్యక్షత ఇది. చెవులు మాత్రమే పనిచేస్తున్న ఒక అనుభవం ఇది. మిగిలిన జూమ్ కాల్లో కావచ్చు, వేరే ఏవైనా కావచ్చు, ఇతర ఏవైనా కావచ్చు, వాటిలో ఏం జరుగుతుంది తెలుసా? ప్రాఫెసీ ఫుల్ఫిల్ అవ్వదు. ఒక యూదుని చెంగు పట్టుకుని 10 మంది వస్తారు అని చెప్పిన ప్రాఫెసీకి ఆటంకంగా ఉంటుంది. చెవులు మాత్రమే పని చేయవలసిన ఏరియాలో డిస్టర్బెన్స్ చెవులు పెట్టండి, టాపిక్ డైవర్ట్ అయిపోతుంది ప్లీజ్. వినండి, చెవులు మాత్రమే పనిచేస్తున్న ఒక ఏరియా ఇది. అండ్ ఇంకొక మాట చెప్పనివ్వండి, ఆది నుండి కూడా అపవాది దొంగిలించాలనుకుంటున్నదే చెవులు. అందుకే చూడండి, బాడీ ప్రెజెంట్, మైండ్ అబ్సెంట్ గా చేస్తున్న ఏరియా ఒకటి ఉంది. క్లాస్ రూమ్ లో మనం కూర్చుంటాం, కానీ బాడీ అక్కడే ఉంటుంది, కానీ మైండ్ మాత్రం అబ్సెంట్, ఎక్కడెక్కడో తిరుగుతుంది. అలా కాకుండా బాడీ అబ్సెంట్, మైండ్ ప్రెజెంట్. అటువంటి ప్రక్రియలోనికి దేవుడు నడిపిస్తున్న గొప్ప వేదిక ఇది. ఆమేన్. నన్ను ఎవరో చూస్తున్నారని యాక్షన్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వెంతో గొప్పవాడివో, నువ్వెంత గొప్పదానివో ఎవరికి ఇచ్చుకోవాల్సిన పని నీకు లేదు. ఒక్కటే, నువ్వెంత యథార్థంగా ఉన్నావు నీ దేవుడు నిన్ను చూస్తున్న సమయం ఇది. ఆమేన్. చెవులు మాత్రమే పనిచేస్తున్న ఏరియా ఇది. ఆమేన్. శరీరాశ, జీవపు డంబం, నేత్రాశ అన్నిటినీ చంపుకొని కేవలం చెవులు మాత్రమే పనిచేస్తూ జీవితాన్ని మార్చుకుంటున్న ఒక గొప్ప ప్రణాళిక ఇది. దీనిని నిర్లక్ష్య వైఖరితో మాత్రం చూడొద్దని ప్రేమపూర్వకంగా బతిమాలుకుంటున్నాం. మీ నిర్లక్ష్యం ఇంకొకరి యొక్క వాక్యము వినకుండా ఆపుతున్న గొప్ప ఆటంకం. ఎందుకంటే నేను అనుకుంటాను, మంచి హెచ్చరిక ఇంకెవరికి అవసరం లేదని. పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డాం, పరిశుద్ధమైన కార్యాలు చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఆమేన్. రండి వెళ్దాం. చూడండి, ఆది సర్పమైన మహాఘట సర్పం యొక్క పని ఏంటి అంటే మోసపుచ్చడమే. ఎవరిని అంటే సర్వలోకమును. ఇది మోసపుచ్చుతున్న లెవెల్ ఎలా ఉంటుందో ఒక మాట చెప్తాను చూడండి.
స్త్రీతో దేవుడు అడుగుతున్నాడు, యెహోవా దేవుడు అడుగుతున్నారు, నువ్వు చేసింది ఏంటి అన్నప్పుడు స్త్రీకు కళ్ళు తెరవబడ్డాయి. ఏమని? నేను మోసపోయాను కదా. కానీ ఇప్పుడు సర్పము దగ్గరికి వచ్చేసరికి దేవుడు ఎక్స్ప్లెనేషన్ అడగట్లా. హలో, ఆదాముని అడిగారు, అమ్మమ్మని అడిగారు, మరి అపవాదిని కూడా అడగాలి కదా, సర్పంపుని కూడా దేవుడు అడగాలి కదా. ఏం అడగల, డైరెక్ట్ అటాక్. చూడండి 14వ వచనం, అందుకు దేవుడైన యెహోవా సర్పముతో నువ్వు చేసినది ఏమిటి అనుందా మీ బైబిల్లో? లేదు, నీవు దీని ఏమన్నా చదవండి. ఆదికాండం 3వ అధ్యాయం 14వ వచనం, అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీని చేసినందున పశువులన్నింటిలోను భూ జంతువులన్నింటిలోను నీవు శపింపబడిన దానవై నీ కడుపుతో ప్రాకుచ్చు, నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందు అనను. చాలు. ఇప్పుడు సూటిగా ఒక ప్రశ్న అడగనివ్వండి, సూటిగా ఒక ప్రశ్న అడగనివ్వండి. హల్లెలూయా, స్తోత్రం. ప్రతి ఒక్కరు వినండి జాగ్రత్తగా. ఏదెను వనంలో దేవుడు ఆ సర్పాన్ని ఏం చేశారట? శపించారట. ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్న ఘట సర్పం కప్పులో ఏముంది? చూడండి, ఇప్పుడు నేను నీకు కాఫీ ఇచ్చాను అనుకోమ్మా, నీ కప్పులో కాఫీ ఉంటది. నేను నీకు చికెన్ కర్రీ పెట్టాను అనుకోండి, మీ చికెన్ కర్రీ మీ కప్పులో ఉంటది. నేను ఆశీర్వాదాన్ని ఇస్తే మీ కప్పులో ఏముంటది? ఆశీర్వాదం ఉంటది. యెహోవా దేవుడు ఆ రోజు ఆ సర్పానికి కప్పు నిండా సరిపడా శాపాన్ని ఇచ్చారు. దాని పాత్రలో ఏముంది తెలుసా? శాపం. ఎంతటి శాపం తెలుసా? భూజంతువులన్నిటిలోకి కూడా అధికమైన శాపం పొందుకున్నది ఎవరు అంటే ఈ సర్పం. అది కూడా ఎవరు? సర్వలోకమును మోసపుచ్చుతున్న ఆది సర్పం, మహాఘట సర్పం, సాతాను అనే సర్పం, అపవాది అనే సర్పం. వీడి పనే మోసపుచ్చడం. అదండి స్టోరీ. ఇప్పుడు చెప్పండి, దీని దగ్గరికి వెళ్ళి నన్ను ఆశీర్వదించు అని తల ఒగ్గితే దాని కప్పులో ఉన్న శాపం పోస్తుందా? దాని దగ్గర ఏమన్నా ఆశీర్వాదం ఉందా ఆశీర్వాదం ఇవ్వడానికి? ఏమీ లేదు, దాని దగ్గర శాపమే ఉంది, శాపమే పోస్తుంది. ఇంతకంటే సర్వలోకాన్ని మోసపుచ్చడానికి పెద్ద ఎగ్జాంపుల్ ఏమీ లేదండి. ఏదైనా వనంలో శాపం పొందుకొని నేనే ఆశీర్వాదాలు ఇచ్చేదాన్ని అని చెప్పి లోకానికి వచ్చి పడగ విప్పుతుంటే దేవతల్లోనే గొప్ప దేవతలాగా చూసుకుంటూ అయ్యయ్యో ఎంతటి దౌర్భాగ్య స్థితి. ఎవరి కప్పులో ఏముందో గుర్తుపట్టలేని స్థితి కదా. చిన్న ఎగ్జాంపుల్ ఇది, అంతే. ఇక మోసపుచ్చడం అనేది తోకతో చేస్తున్న పని. నువ్వు గుర్తుపట్టావు ఇది శాపము కలుగు చేస్తున్నదని, నువ్వు గుర్తుపట్టావు ఇది దేవుడు కాదు అని, అయినా నిన్ను మోసపుచ్చడానికి ఏ రూపంలో వస్తుంది తెలుసా? ఇప్పుడు వెలుగు దూత రూపంలో మార్చుకోగలిగిన ఒక ఘట సర్పం. అపవాది అంటేనే మనకు అర్థం అవ్వాలి, మన వైపు మాట్లాడేది కాదు ఇది ప్రతివాది అని. అపవాదములు వేయడమే వాడి పని. వాడు నీ తరపు నుంచి నిన్ను దేవుని ఎదుట ఒప్పింపజేస్తూ దేవుని ఎదుట నిన్ను ఘనంగా చూపించే ప్రయత్నం ఎక్కడా వాడు చేయడు. భూమి మీద నిన్ను మోసపుచ్చుతాడు, నీ మీద వెళ్ళి కంప్లైంట్ చెప్తాడు. అదేనమ్మా వాడి పని. భూమి మీద నిన్ను ఉప్పొంగిస్తాడు, భూమి మీద నిన్ను నీ అంతటి వాడు లేడు అన్నట్టుగా మునగ చెట్టు ఎక్కిస్తాడు, నీతో పాపం చేపిస్తాడు. కానీ
నీకంటే ముందు వాడు వెళ్ళి నీ మీద కంప్లైంట్ ఇస్తాడు నువ్వు పాపం చేస్తావని. భూమి మీద నువ్వు నీతిని కోల్పోయేటట్టు చేసి నీ మీద అపవాదాలు వేస్తాడు. భూమి మీద నిన్ను ప్రేరేపిస్తాడు మోసపోవడానికి. మనం మోసపోతాం. పరలోకానికి వెళ్ళి మన మీద కంప్లైంట్ ఇస్తాడు. 24 గంటలు ఇదే పని. మన సహోదరుల మీద అపవాదములు మోపడమే వాడి పని. దివారాత్రములు ధర్మశాస్త్రములు ధ్యానించమని చెప్పిన దానికి కారణం దివారాత్రములు ఆయన యొద్దకు కంప్లైంట్లు వస్తున్నాయి. దివారాత్రములు ధర్మశాస్త్రం ధ్యానించండి, ఆ ఘట సర్పానికి దొరకండి. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ ఆగి ఒకసారి ప్రార్థన చేసుకుందామా? దాని మోసంలో నుండి మనం బయటికి రావాలంటే ఫస్ట్ గుర్తుపట్టాలి. ఆ గుర్తుపట్టే కృప సింహాసనం ఎదురుగుండా కాదు కానీ ముందుగానే దొరకాలని, భూమి మీద ఇంకా సమయం ఉండగానే దొరకాలని ప్రార్థన చేద్దామా? ఎన్నిసార్లు మోసపోతాం? మోసపోకుండా ఉండాలి. మోసపోవడము అంటే ఫూల్ అయిపోవడం కదా. మరలా పరిగెట్టుకుని వస్తుంది కదా ఏప్రిల్ ఫూల్, మళ్ళా జ్ఞాపకం చేస్తుంది కదా సర్వలోకము ఫూల్ అయిపోతున్నామని. ఒక ఏప్రిల్ ఫూల్ మంత్ లాగా కాకుండా ఏప్రిల్ వైజ్ మంత్ లాగా ఉండడానికి ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. నిన్ను నిలబెట్టడానికి ఒక తేజో నక్షత్రం, పడగొట్టడానికి ఒక తేజో నక్షత్రం ఆది నుండి కూడా ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి. ఈరోజు ఒక్కరోజు ఇది అర్థం చేసుకున్నావు కదా, ఈరోజు నిజంగా ప్రార్థన చేయి. నా జీవితంలో నేను మోసపోయిన కాలం చాలు, ఇక నేను గుర్తుపట్టాలి, నా కన్నులు తెరవబడాలి అని ప్రార్థన చేద్దాం. వాడి దగ్గర ఉన్నది శాపం మాత్రమే. భూజంతువులన్నిట్లోకి వెళ్ళా కూడా అధికమైన శాపం పొందుకుని ఉన్నాడు. వాడు శాపం తప్ప ఇంకేమి ఇవ్వలేడు. గనుక దయచేసి అందరం ప్రార్థన చేసుకుందాం. దేవా, మేము ఇంతవరకు మేము దేన్ని ఆశ్రయించామో మమ్మల్ని క్షమించండి ప్రభా. ఇక మీదట మేము దాన్ని ఆశ్రయించము. భూజంతువులన్నిట్లో కూడా శపించబడిన దాన్ని మేము గొప్పగా ఊహించుకున్నాం. మేము మమ్మల్ని క్షమించండి, తెలిసి తెలియక చేసామేమో, సారీ ఫర్ మై ఇగ్నోరెన్స్ అని చెప్పి ఆయన పాదముల దగ్గర ఒప్పుకుందామా? ప్రార్థన చేసుకుందామా? ఇప్పుడు ఆ రోజు అవ్వమ్మ చేసిన పని అపవాది యొక్క మాటలు విన్న పని. చెవులు అపవాది మాటలకు అప్పగించడమే అవ్వ చేసిన మొట్టమొదటి పని. ఫస్ట్ పండు తినలేదండి, చెవులతో ఆ మాట విన్నదండి. ఇది నిజమా అని చెప్తున్న స్వరం యొక్క వినికిడికి ఆమె సమాధానంగా నిలబడింది. అంతే, మోసపోయింది. నేను అంటాను, నువ్వు వింటున్నప్పుడే వివేచించు. చెప్పండి అన్నమాట. వింటున్నప్పుడే వివేచించు. చెప్పండి చెప్పండి, గట్టిగా చెప్పాలి, అందరు చెప్పాలి. నీవు వింటున్నప్పుడే వివేచించు. వివేచించు. మళ్ళీ చెప్దాం, వింటున్నప్పుడే వివేచించు. నీవు వింటున్నప్పుడే వివేచించు. చెవులకు దేవుడిచ్చిన గొప్ప వరం ఏంటో తెలుసా? మాటలను వివేచించే గొప్ప వరం. చెప్పండి. చెవులకు మాటలను వివేచించే, మాటలను పరీక్షించే గొప్ప వరం ఉంది. అదే మాట ఒకసారి చదువుకుని ప్రార్థనలోకి వెళ్ళిపోదాం రండి. యోబు గ్రంథం 12:11 వచనం. యోబు గ్రంథం 12:11 వచనం. యోబు గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం. అంగిలి ఆహారంను రుచి చూచినట్లు చెవి మాటలను పరీక్షింపదా? ఆహారం ఎంత రుచిగా ఉండాలో నీ అంగిలి రుచి చూస్తుంది కదా, నీ నాలుక రుచి చూస్తుంది కదా. మరి చెవులు మాటలను పరీక్షించాలి కదా. హల్లెలూయా.
నువ్వు వింటున్నది ఏమిటో పరీక్షించే పవర్ ఎక్కడుంది? చెవులకు ఉంది. నేను మోసపోయాను అని చెప్పి ఎప్పుడో తెలుసుకునే బదులు వింటున్నప్పుడే తెలుసుకుంటే ఆ మోసకృత్యములను ఆపడం సాధ్యం. మోసంలోకి వెళ్లకుండా ఆగడం సాధ్యం. చెవులను అపవాదికి అప్పగించిన కాలం చాలు. చెవులు విడిపింపబడును గాక, చెవులు విడిపింపబడును గాక, చెవులు విడిపింపబడును గాక. ఆమేన్. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రార్థన చేసుకుందాం అక్క. హల్లెలూయా. థాంక్యూ జీసస్. హల్లెలూయా. స్తోత్రం.